భారత సార్వభౌమత్వం మీద ఏప్రిల్ 22 పహల్గాం దాడి జరిగింది. ఈ దాడి వెనకాల ఉన్నవాళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. లష్కర్ ఈ తోయిబా, దాని బ్రాంచ్ అయిన ద రెసిస్టెన్స్ ఫోర్స్. ఈ విషయం ప్రపంచానంతటికీ సుస్పష్టమే. భారతీయులకి ఇంకా సుస్పష్టం. మనం నరేంద్ర మోడీ గారికైతే ఇంకా సుస్పష్టమండి. ఈ విషయంలో ఏ తేడా లేదు. కానీ ఏప్రిల్ 22వ తారీఖున భారత పార్లమెంటు, భారత సార్వభౌమత్వం, భారతదేశం ప్రజాస్వామ్యం మీద అటాక్ జరిగింది కాబట్టి అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా మనం పాకిస్తాన్పై దాడి చేయొచ్చు. ఏప్రిల్ 23వ తారీఖు నుంచి అనుకుంటున్నారు భారత్పై ఎప్పుడు దాడి, ఎప్పుడు దాడి, ఎప్పుడు దాడి, ఈ రాత్రే దాడి అనుకుని. కానీ నరేంద్ర మోడీ గారు ఇంకా తొందరపడ్డంలే, పాకిస్తాన్ మీద దాడి చేయడం లేదు. ఎందుకు ఇంత ఆలస్యం అనేది పెద్ద ప్రశ్న అండి. ఈ పెద్ద ప్రశ్నని మనం పెద్ద ప్రశ్నకి జవాబు వెతకాలి అంటే మనం నరేంద్ర మోడీ గారు రామధర్మాన్ని ఎంతలాగా ఫాలో అవుతారో చూడాలి. ఏ విధంగా అంటే ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని నిర్మించింది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి జీవితమే రామాయణం నుంచి వచ్చింది అనుకోవాలి. ఆయన ఆర్ఎస్ఎస్ వింగు, విశ్వ హిందూ పరిషత్తులో ఆయనకున్న అసోసియేషన్ కూడా అందరికీ తెలిసింది. రామధర్మాన్ని తూచా తప్పకుండా అమలు పరిచేది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు పాకిస్తాన్పై దాడి విషయంలో అసలు రామాయణం ఎందుకు, రామధర్మం ఏంటి అంటారు. కానీ అక్కడే ఉంది మతలబు. ఏంటంటే అది పాకిస్తాన్పై దాడి లేటు అవుతుంది, ఆలస్యం అవుతుంది. ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి అని. పాకిస్తాన్ను రగిల్చిన మత మౌఢ్యాన్ని పోగొట్టాలనుకుంటున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు రామధర్మాన్ని ఫాలో అవుతున్నారు. అరే, రామధర్మం వల్ల యుద్ధం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ప్రశ్నకి వెళ్ళే ముందు రామాయణంకి ఒక్కసారి వెళదాం. చూడండి, రాముడు తన భార్యని ఒకడి ద్వారా కిడ్నాప్ అయింది. సీతమ్మని కిడ్నాప్ చేసింది రావణుడు లంకలో దాస్తాడు. ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాగపూరు దగ్గరలో ఉన్న పంచవటి నుండి హంపి ద్వారా స్లోగా కోతుల ద్వారా, కిష్కిందల ద్వారా లంకలో సీతని కనిపెట్టడం జరిగింది హనుమంతుడితో. లంక దాడతారు బ్రిడ్జి కట్టి, ఇంకా యుద్ధానికి సన్నద్ధమైపోతారు. యుద్ధం మొదలు అనే సమయంలో రాముడు ఏం చేస్తాడంటే అంగదుడిని పిలిచి, నువ్వు రాయబారానికి వెళ్ళు, యుద్ధం వద్దు అని రావణుడికి చెప్పు, సీతని ఇవ్వమను, నేను ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్ళిపోతాను అని అంగదుడిని రాయబారానికి పంపించబోతాడు. అప్పుడు వెంటనే అక్కడున్న వారి కమిటీ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు మన క్యాబినెట్ కమిటీ అని సెక్యూరిటీ లాగా. ఆ వారి కమిటీ ఏంటంటే హనుమంతుడు, జాంబవంతుడు, అలాగే ఎంతోమంది, సుగ్రీవుడు, ఇంకో రాజు, వీళ్ళందరూ అడుగుతారు, రామ, మీ భార్యని రావణుడు కిడ్నాప్ చేశాడు, వాడు చేసింది క్షమార్హం కాని నేరం, వాడిని తెగ నరకాలి, వాడి కోసం ఎందుకు ఆలోచిస్తావు రామా అని అడుగుతారు. అది రాముడి ధర్మ అండి. రాముడు ఎంత చక్కగా చెప్తాడు అంటే ఒక మాట చెప్తాడు, వార్ అనిహిలేట్ ది కల్చర్స్ అంటాడనమాట. అంటే ఏంటంటే ఒక యుద్ధం అనేది సంస్కృతుల్ని నాశనం చేస్తుంది. ఒక సంస్కృతి అనేది వందలు వేల సంవత్సరాలు నిర్మిస్తే, మానవుడు ఎన్నో తరాలు నిర్మిస్తే తయారవుతుంది. అది ఒక యుద్ధం అనేది సర్వనాశనం చేస్తుంది. అందువల్ల ప్రతి మానవుడు యుద్ధం చేసే ముందు 10 సార్లు ఆలోచించి, యుద్ధానికి ప్రత్యామ్నాయం అంటే మనం ఏ లక్ష్యం కోసం యుద్ధం చేయాలనుకుంటున్నాం ఆ లక్ష్యం సిద్ధించడానికి అవకాశం ఉంటే ఆ యుద్ధానికి వెళ్ళకూడదు. ఇప్పుడు అంగదుడిని పంపిద్దాం, మనం లోకు అనుకున్న వాడు చెప్తాం, ఇంకొకసారి ఆలోచిద్దాం. అందువల్ల యుద్ధానికి ప్రత్యామ్నాయం ఏంటో ఆలోచించమంటాడు. ఇది రామధర్మం. ఇంకోటి మారీచుడు చెప్తాడు, ధర్మో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఈజ్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ వెర్చ్యుయస్, అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం అని చెప్తాడు. రాముడు ఒకే ఒక సందర్భంలో ఏడుస్తాడంటండి. ఎప్పుడంటే ధర్మం తప్పినప్పుడు. ఇప్పుడు మన భారతదేశం రండి, పాకిస్తాన్పై యుద్ధం చేయడం ఎంత అండి? మనకు అన్నీ ఉన్నాయి. దానికంటే ఎన్నో రెట్లు త్రివిధ దళాలు ఉన్నాయి. ఎన్నో ఐఎన్ఎస్ విరాట్ అని, విక్రాంత్ అని, అదే విక్రమాదిత్య అని, ఇలా బ్రహ్మోస్ మిసైల్, అగ్ని మిసైల్, సూర్య మిసైల్, పినాక రాకెట్ సిస్టమ్స్ ఎన్నో ఉన్నాయి. మనకి S-400 సిస్టమ్స్ ఉన్నాయి. అసలు పాకిస్తాన్ 48 అవర్స్లో ఇండియా ఓడిస్తుంది. కానీ భారతదేశం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయినా, గత 10 సంవత్సరాల పైబడి ప్రధానమంత్రి, ఆయన ఆలోచించేది ఏంటంటే యుద్ధానికి ప్రత్యామ్నాయం ఏంటి, మన లక్ష్యాలు ఏంటి, పాకిస్తాన్పై దాడి చేయడం వల్ల మనకు వనగూరే ప్రయోజనాలు ఏంటి, ఏ లక్ష్యంతో చేయాలి, టెర్రరిజం అంతమైపోవాలి,
పాకిస్తాన్ ద్విజాతి సిద్ధాంతం ఉండకూడదు. అది ఒక పెద్ద మత మౌఢ్యానికి సంబంధించింది. అందునుంచే పాకిస్తాన్ పుట్టింది. అది ఉండకూడదు. మన పీఓకే మనకు రావాలి. ఈ విధమైన లక్ష్యాలున్నాయి. ఈ లక్ష్యాలకి యుద్ధం కంటే వేరే ప్రత్యామ్నాయం ఉందా అని మోడీ గారు యుద్ధ సన్నద్ధతే చేస్తున్నారు. చూడండి, త్రివిధ దళాలతో మీటింగ్ అవుతున్నారు. ఎక్కడికక్కడ మోహరింపులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ యుద్ధ సన్నద్ధత అయిపోయింది. నౌకాదళ దిగ్బంధం అరేబియన్ సీలో అన్నీ అయిపోయినాయి. కానీ యుద్ధం ఎందుకు చేయడంలా? ప్రపంచమంతా భారతదేశానికి సపోర్ట్ చేస్తుంది. మీరు యుద్ధం చేసినా ఏమీ అనే పరిస్థితుల్లో ప్రపంచం లేదు. అన్ని అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా కూడా మనం ఉన్నాం. కానీ అప్పుడు రాముడు రామాయణంలో చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచిస్తున్నారు. యుద్ధం ఎప్పుడూ నాశనం. అమాయక ప్రజలు చనిపోతారు. వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు. కోట్లాది మంది చనిపోతారు. ఇప్పుడు భారత పాకులు అణ్వాయుధం ఉంటాయి కాబట్టి అణుయుద్ధం జరుగుతుంది. అదేవిధంగా అందువల్ల యుద్ధానికి ప్రత్యామ్నాయ యుద్ధం బదులు పాకిస్తాన్ని ఈ యుద్ధ సన్నద్ధత, ఈ భయానకమైన వాతావరణాన్ని యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో పరిణామాలు చెప్తున్నారు. దానివల్ల అది లొంగే అవకాశం ఉందా అని పరిశీలిస్తున్నారు. ఎందుకు లొంగిద్ది అంటే దాని పరిస్థితి వికట విషమ పరిస్థితి అనమాట. సో అక్కడ ఆర్మీలో లేదు, అపోజిషన్ సరిగ్గా లేవు, ఫెయిల్డ్ స్టేట్. ఇప్పుడు సింధు జలాలను ఆపేశారు. దానివల్ల పాకిస్తాన్ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. వాళ్ళ మీద ఎప్పుడూ లేదు. గత 75 సంవత్సరాల్లో ఒకటి ఉంటుందన్నమాట. అరే, పాకిస్తాన్ మీద 4 యుద్ధాలు జరిగినాయి, అయినా అది లొంగదు, ఇప్పటికీ పహల్గామ్ అటాక్ చేస్తుందంటే అద్భుతమైన ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు మోడీ గారు. అదేంటంటే సింధు జలాలనే ఆపేశారు. వాళ్ళకి నీళ్లు లేవు, ఎడారి అయిపోయింది, వ్యవసాయం, పరిశ్రమలు అన్నీ కుంటుపడిపోతాయి. ఇంకా ప్రతి ప్రజలు అంటే పాకిస్తాన్ 25 కోట్ల మంది ప్రజలు పాకిస్తానీ గవర్నమెంట్ మీద తిరగబడతారు. అది పెద్ద యుద్ధానికంటే ఎక్కువ అనమాట. ఇంకా పాకిస్తానీ ప్రజలే తిరుగుబడినప్పుడు వాడి నియంత అయినా ఆర్మీ అయినా ఉండలేరు కదా. అందువల్ల ఒక అస్త్రాన్ని ప్రయోగించేశారు ఆయన. 70 సంవత్సరాలు ఎప్పుడు ఎవరూ చేయలేదు. ఏ ప్రధాని ధైర్యం చేయలేదు. ఇందిరాగాంధీ కూడా ధైర్యం చేయలేదు. అలాంటిది ప్రయోగించేశారు కదా. అది యుద్ధం కంటే ఎక్కువ వాటర్ తీసేయడం అంటే. ఇప్పుడు అది దాని పరిణామాలు గమనిస్తున్నారు. పాకిస్తానీ ప్రజలకు ఒత్తిడికి లొంగి ప్రభుత్వం ఆర్మీ లొంగి టెర్రరిజాన్ని అంతం చేసిందనుకోండి, మనకి ఏం ప్రాబ్లం లేదు. పాకిస్తాన్ సుఖంగా ఉండాలి, భారతదేశం సుఖంగా ఉండాలి, ఎవ్వరూ నాశనం అవ్వకూడదు. ఇలా రామ ధర్మాన్ని ఆయన ఆలోచిస్తున్నారు. అందువల్ల ఈ నీతి యుద్ధ నీతి అంటారు. ఇప్పుడు భారతదేశానికి ఎన్నో ఉన్నాయి. యుద్ధం చేస్తూ కూర్చుంటే ఎలాగా? ఆర్థికంగా కావాలి, చైనాతో పోటీ పడాలి. 2047 నాటికి అమృత లక్ష్యాలు ఆ ప్రధానమంత్రి పెట్టారు. ఓకే, అందరినీ పేదరికం దూరం చేయాలి, సామాజిక న్యాయం సిద్ధించాలి, రాజ్యాంగం కోరుకున్న సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలు సిద్ధించాలి. ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. పూర్వ వైభవం పోగొట్టుకున్నాం 250 సంవత్సరాల బ్రిటిషోడి పరిపాలనలో. ఆ పూర్వ వైభవం సంతరించుకుంటుంది భారతదేశం. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇది. 1వ ఆర్థిక వ్యవస్థ అవ్వాలి 1వ స్థానానికి. అమెరికాను కొట్టి 2047 అంటే భారత 100వ స్వాతంత్ర దినోత్సవం నాటికి మనం సంపాదించుకోబోతున్నాం. ఈ పూర్వ వైభవం సందర్భంలో ఈ చిన్న దేశంతో యుద్ధం పెట్టుకుని అణుయుద్ధాలు ఇవి చేసుకుని ఆ ట్రాప్లో పడిపోయే యుద్ధం అనేది కుదరదు. సో మన రూట్లో మనం ఉండాలి. సో యుద్ధం అంటే పాకిస్తాన్ని క్షమించడం అని కాదు, పాకిస్తాన్పై దాడి చేసి ఏ లక్ష్యాలైతే మనం సిద్ధింపజేసుకున్నామో అవి యుద్ధం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. అలా అని పాకిస్తాన్ గుణపాఠం కూడా చెప్పకుండా ఉండరు మోడీ గారు. సో ఈ విధంగా అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని నిర్మించి రామ రామ అంటూనే ఉండే మోడీ గారు రామ ధర్మాన్ని అమలుపరచరా? అది ప్రపంచ కళ్యాణం కోసం, భారత కళ్యాణం కోసం, భారత వైభవం కోసం, భారత సుఖ సౌఖ్యాలు, అదేవిధంగా ఇరుగు పొరుగు ఉండాలి. విశ్వ శాంతిని కోరుకుంటుంది భారత రాజ్యాంగం. ప్రపంచ శాంతిని కోరుకుంటుంది భారతదేశం. ఇది రామాయణం అనేది ఒక భారతదేశంలో హిందూ మతానికి సంబంధించింది కాదండి, అది ప్రపంచ మతం. ఏ మతాలు లేనప్పుడు మొట్టమొదటి గ్రంథంగా ఆవిర్భవించింది, ఎన్నో సంస్కృతుల్ని ప్రభావితం చేసింది. ఆ రామాయణం భారత కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ అన్నిటిలోకి వచ్చింది, రాజకీయ వ్యవస్థలోకి వచ్చింది. రాముణ్ణి ఏ ఫ్యామిలీ నుంచి వేరుగా చూడలేం. ఆ రామధర్మం ప్రకారం యుద్ధ నీతిని మోడీ గారు ఫాలో అవుతున్నారు కాబట్టి యుద్ధం ఆలస్యం అవుతుంది. యుద్ధం ఆలస్యం అవ్వచ్చు, యుద్ధం తప్పించి యుద్ధం చేస్తే వచ్చే ప్రయోజనాలను కూడా మోడీ గారు యుద్ధం చేయకుండా, ఒక్కడు కూడా మరణం సంభవించకుండా యుద్ధ ప్రయోజనాలు తేవాలనుకుంటున్నాడు. అందువల్ల మోడీని యుద్ధం ఆలస్యమైంది అనకండి, అన్నీ ఆలోచిస్తారు. పాకిస్తాన్కి గుణపాఠం వస్తుంది, పాకిస్తాన్ టెర్రరిజం అంతమవుతుంది, ద్విజాతి సిద్ధాంతం అంతమవుతుంది, భారత సౌభాగ్యం పూర్వ వైభవం ఇచ్చే ఆయన రిటైర్డ్ అయ్యే అవకాశం.